ఓ నాన్న నీ మనసే వెన్న అనుకుంటూ పాటలైతే పాడలేం కానీ ఈ ఇక మనల్ని దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఉంది కదా, కోస్తూ నాన్నకు ప్రేమతో అని. మనకి మనుషులు బతుకున్నప్పుడు వాళ్ళ విలువ అసలు తెలియదు. వస్తువులు కూడా అంతే. వస్తువు పోయిందాక ఆ వస్తువు మనకు ఎంత ఉపయోగపడుతుంది ఏంటి అనేది అసలు పట్టించుకోం. కానీ వస్తువులకు రీప్లేస్మెంట్ ఉంటుంది, మనుషులకు ఉండదు కదా. ఈరోజు ఫాదర్స్ డే. మనము ఫాదర్స్ డే, మదర్స్ డే అని ఒక్కరోజే ఎందుకు పాటించాలి అంటే, ఆ ఒక్క రోజైనా పాటిస్తాం కాబట్టి, ఆ ఒక్క రోజైనా ఎవడో ఒకటి మనకు గుర్తు చేస్తాడు కాబట్టి. నాకైతే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము ప్రతిరోజు మిస్ అవుతూనే ఉంటాం. అయితే ప్రతిసారి అందరికీ చెప్పము, ప్రత్యేకించి ఇట్లా వీడియోలో చెప్పడం కూడా కుదరదు కదా. మా తాతగారు, ఆయనకున్న సంతానం ఒక 12 మంది, నలుగురు, ముగ్గురు, 7, 8 మంది వరకు ఉంటే, ఒకళ్ళు చనిపోవడంతో 7 మిగిలితే వాళ్ళందరినీ ఆయన ఒక టైలర్ వృత్తితో ఒక స్థాయికి తీసుకొచ్చి, కొంతమందిని చదివించి, కొంతమందిని కొన్ని వృత్తుల్లో పెట్టి, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే, ఆరులో మా నాన్నగారు 4వ సంతానం. 4వ సంతానం అయితే ఆయన ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగిగా ప్రారంభించి కెరీర్ని, అంతకుముందు వ్యవసాయం కూడా చేశారు. ఆ వ్యవసాయం చేసినప్పుడు ఆ 2 ఎకరాలకో ఎకరానికో ఒక 100 బస్తాల వరకు పండేవి అని చెప్తారు వరికి. అంటే అంత మనం పిలిస్తే వచ్చేటట్లు వానలు ఉన్న రోజులు అన్నమాట అవి. దాని తోడు మేబీ అప్పుడు మరి సాగర్ వాటర్ కూడా సమృద్ధిగానే వచ్చిండే. ఇవన్నీ 70ల నాటి మాటలు. ఆ వ్యవసాయ కుటుంబం ప్రభుత్వోద్యోగి కుటుంబంగా మారి, ఆయన తన తోబుట్టువులను కానీ బంధువులను కానీ బాగా ఆదరించేవాడు మా నాన్న. అందులో ఎటువంటి సెక్షపెషలకి తావులేదు. ఆయన దగ్గర సాయం పొందిన వాళ్ళు, తర్వాత వెన్నుపోటు పుడుద్దామని చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈరోజు కూడా మాకు కనబడుతుంటారు. అంటే ఆయన నుంచే మాకు బంధుప్రీతి అనేది అలవాటు పడింది మా కుటుంబంలో. అలా అని మిగతా వాళ్ళు ఏదో బంధువుల్ని నిరాదరిస్తారని కాదు, కానీ ఆ బంధువుల్ని చక్కగా చూసుకోవడం, లేదంటే మన కార్యక్రమాలకు పిలుచుకోవడము, చక్కగా కలిసి ఫంక్షన్స్ చేసుకోవటం, ఇట్లాంటి సరదాలు ఏంటంటే ఇప్పుడు తక్కువైపోయినాయి. వాట్సాప్లో పిలుపులు, వాట్సాప్లో ఆహ్వానాలు. అందుకే అక్షంతలు కూడా వాట్సాప్లోనే వేస్తారు. అప్పుడు ఆ రోజులు వేరు. ఇది పూర్తిగా వ్యక్తిగతం ఈ వీడియో. చాలామందికి ఏమో చూసేవాళ్ళకి బోరు కొడుతుంది. అప్పట్లో మా బంధురికం గురించి చెప్పాం కదా, అంతమంది సంతానం అంతే, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ చుట్టాలతో ఇలా ఒక పెళ్ళికి కనుక వెళ్తున్నామంటే అదో పెద్ద సరదా చిన్నపిల్లలుగా. పెద్దవాళ్ళ సరదాలు వేరుగా ఉంటాయి. అయినా కూడా ఏంటంటే ఆయన తనకి ఉన్న దాంట్లోనే ఇంకొకరికి పెట్టడం అంటే ఏంటో ఆయన చూసి నేర్చుకోవాలి. నాకు ప్రతిరోజు గుర్తొస్తారు. ఎందుకు అంటే, పిల్లలు వాళ్ళు చేసే అల్లరి, గొడవ భరించలేక అరుస్తున్నప్పుడు, కేకలు పెడుతున్నప్పుడు, మరి మా నాన్నగారు ఇవేమీ చేయకుండా ఎలా పెంచారు. అందుకే బెస్ట్ హీరో ఎవరంటే డాడీ అని ఎందుకు చెప్తారంటే, తండ్రి అయినప్పుడు తెలుస్తుంది అనమాట. అది తండ్రిగా లేనంత వరకు మనకి ఆ విలువ తెలియదు. తండ్రి అయిన తర్వాత మన తండ్రి మనల్ని ఎలా పెంచారు, ఎలా అధిగమించారు ఎవరో దాన్ని. ఈ చిన్న చిన్న గొడవలనండి, ఈ స్కూల్లో చేర్చడము, మిగిలిన వాళ్ళతో ఆ తగాదాలు పడుతుంటే తల్లిదండ్రులుగా వాళ్ళు ఎట్లా కాపాడుతారు, ఇవన్నీ. ఇప్పుడు నాకైతే ప్రతి క్షణం పిల్లలు ఎలా ఉంటారు, మేము లేకపోతే ఒకవేళ ఎలా బతుకుతారు, ఇప్పటికి చాలాసార్లు చెప్పి ఉంటాయి వీడియో. ఎలా ఫీల్ అవుతారు, మనం లేకుండా బతకగలరు అని ప్రతి విషయాన్ని ఏంటంటే జాగ్రత్త చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో తెలియకుండానే, ఎక్కువ తెలియటం కూడా ప్రమాదమే కదా. అదాయితో ఏంటంటే ప్రతి దాన్ని నిర్దేశించాలని చూస్తాం. నువ్వు అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, ఇట్లా అరవద్దు, ఇట్లా మాట్లాడొద్దు, ఇట్లా నవ్వద్దు, రకరకాలుగా. అంటే తెలియకుండా ఉందనుకోండి, పిల్లల్ని మనం ఏం చేయం. దానికి తోడు ఏంటంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు, వచ్చేవాడు. ఈ మధ్యలో మేము స్కూల్కి వెళ్తుండేవాళ్ళం, వచ్చేవాళ్ళం. లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళే పిల్లలు అయితే, ఉదయాన్నే కనుక బిగినైతే, తండ్రి 8, 9 వచ్చేవాళ్ళు అయితే, ఇంకా వాళ్ళు ఉదయము సాయంత్రం మాత్రమే చూడగలరు, ఇంకా ఆ తర్వాత చూడలేరు.
అలాంటప్పుడు ఏంటంటే ఈ గొడవలు కూడా ఉండవన్నమాట. మనం ఒక మాట అనడం కానీ పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది, అంటే గొడవ పెట్టడము ఇవన్నీ ఇంట్లో తల్లే చూసుకుంటారు. కొట్టడము, తిట్టడము, లేదు ఏమీ అనకుండా పెంచటము, ఇంకేదైనా అవసరాలు తీర్చడము ఇట్లాంటివి. ఆ క్రమంలో ఏంటంటే మమ్మల్ని ఒక మాట అనడమేమో కానీ దెబ్బలు కొట్టారు. కానీ దెబ్బలు కొట్టకపోయినా మేము మరీ బాధ్యతారాహిత్యంగా అయితే పెరగలేదు. చీప్గా అల్లరి వ్యవహారాలు ఏం చేయాల. సరే పెద్ద అయిన తర్వాత చేసేవి అవి వేరు, ఒక వయసుకి వెళ్ళిన తర్వాత. అలా ఇప్పుడు గుర్తొస్తాయన్నమాట. మేము మరీ దగ్గరగా ఉండటం వలన పిల్లల్ని ఇలా చేస్తున్నాము అని వెంటనే మనకి ఒక బ్యాచ్ ఉంటుంది, మీరు గారాబం చేస్తున్నారనే బ్యాచ్. వీళ్ళ ఇంట్లో వీళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని ఎవడేమనకూడదు. కానీ మనం మాత్రం మన పిల్లల్ని ఎవడేమంటున్నా మెదలకుండా ఉండాలన్నమాట, సైలెంట్గా చూస్తూ కూర్చోవాలి. అంటే ఇది ఫాదర్స్ డే రోజే ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడు అనేది. తండ్రికి ఇప్పుడు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నవాళ్ళు, రిచ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ అఫెక్షన్ ఇవ్వటము అనేది పెద్ద అనిపించదు. కానీ బాగా ఫైనాన్షియల్ కండిషన్స్ వీక్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇక తల్లిదండ్రుల దగ్గర ఏముంటుంది, అఫెక్షన్ ఇవ్వడం తప్పితే ఏముండదు. ఆ అఫెక్షన్ కూడా చక్కగానే ఉంటుంది, ఆ లోటు ఏమి ఉండదు. ఇప్పుడు మేమేమి సూపర్ రిచ్గా ఏం పెరగల చిన్నప్పుడు, అయినా కూడా ఏంటంటే నాకేదో లోటు ఉంది అని అయితే నేను ఎప్పుడు అనుకోవాలి. మేబీ ఇప్పుడు మా చిన్నారులకు కూడా అలానే చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. కొంత లోటు ఉంటుంది. ఈవెన్ బిలియనర్ అయినా తన కొడుక్కి కూతురికి ఏదో ఇవ్వలేని అసంతృప్తి ఉంటుంది కాబట్టే ఆ గిఫ్ట్ల రూపంలో ఇస్తుంటారనుకుంటా. గిఫ్ట్ ఇవ్వద్దనట్లా నేను. అయితే ఒక తండ్రి అయినప్పుడే తండ్రి గొప్పతనం తెలుసు. ఇది ఏ సినిమా వాడు చెప్పినా చెప్పకపోయినా నేనైతే ఘంటాపదంగా చెప్పగలను. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కొత్తగా అయిన వాళ్ళు, ఇప్పటికే ఆ పితృత్వం మాతృత్వం అనుభవిస్తున్న వాళ్ళు, పేరెంట్స్గా మారిన వాళ్ళు, వాళ్ళందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. బై.